అందరికీ నమస్తే. అల్లు అర్జున్ మీద మన సీఎం రేవంత్ రెడ్డికి కోపం తగ్గినట్టు లేదు. ఎందుకంటే అప్పట్లో ఆయన పేరు పలకలేదు కదా. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం జరుగుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలిసినా అవి కూడా చాలా తీవ్రంగానే కనిపించినాయి. స్నేహపూర్వక వాతావరణంలో కనపడలే. ఇప్పుడు ఏకంగా ఈ అల్లు అర్జున్ వాళ్ళది ఒకటి ఆఫీస్ ఉంటుంది, అల్లు బిజినెస్ పార్క్ అని రోడ్ నెంబర్ 45 ఉంటుంది జూబ్లీ హిల్స్లో. అది మొత్తం 1000 పైన గజాలు, 1000 పైన గజాలు, చాలా పెద్ద ప్లేస్. దానిలో 1000 గజాలు అంటే దానిలో ఈజీగా 7 ఫ్లోర్ల వరకు ఇస్తారో 13 ఫ్లోర్ల వరకు కట్టుకోవచ్చు అనుకుంటా. 1000 అడుగులు అంటే దానిలో పెంట్ హౌస్ ఎక్స్ట్రా ఉందంట. 4 ఫ్లోర్లు కట్టిన తర్వాత పెంట్ హౌస్ అనుమతి లేకుండా కట్టిందని వాళ్ళ నానమ్మ చనిపోయింది కదా, అల్లు అర్జున్ వాళ్ళ నానమ్మ. వాళ్ళ నానమ్మ 10 డేస్ కూడా కాలేదు, ఇంకా వాళ్ళ మధ్యలో ఉన్నారు. జిహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చేసింది, మీ పెంట్ హౌస్ కూలగొడతాం, పర్మిషన్ లేదు అని. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. అన్ని విషయాల కన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము మరింత బలంగా వార్తలు చెప్పే అవకాశం మాకు దొరుకుతుంది, మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. మీకోసమే మేము వార్తలు చేసేది, మీకు అన్ని విషయాలు తెలవాలనే, మేము అన్ని విషయాలు తెలిసి ఉండాలని తెలంగాణ ప్రజలకి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. రీసెంట్గా జిహెచ్ఎంసీ నుంచి ఒక నోటీస్ పోయింది అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి. ఎప్పుడు పోయింది? అల్లు అర్జున్ వాళ్ళ నానమ్మ చనిపోయింది, మీకు తెలుసు కదా. అల్లు అరవింద్ వాళ్ళ అమ్మ చనిపోయింది, అల్లు రామలింగయ్య వాళ్ళ భార్య చనిపోతే 10 డేస్ నిన్న కాదు అయినాయి. అయితే జస్ట్ నిన్ననే సోమవారం నాడు 10 డేస్ అయినాయి. మధ్యలోనే శుక్రవారము శనివారము జిహెచ్ఎంసీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. వాళ్ళకు ఏమో నోటీసులు ఇచ్చారంటే రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్లో మీరు పర్మిషన్ లేకుండా పెంట్ హౌస్ కట్టుకున్నారు, మేము ఆ పెంట్ హౌస్ ఎందుకు కూలగొట్టకూడదు అని వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. సరే, ఆ నోటీస్ కోసం స్పందిస్తారో ఏమవుతుందో కానీ నిజానికి హైదరాబాద్లో నేను ఎందుకు కోపం తగ్గలేదంటున్నానని చెప్తున్నా. హైదరాబాద్లో ఉన్న అపార్ట్మెంట్స్లో 60% పెంట్ హౌస్లు, అది ఇళ్ళ మీద అయినా లేదా అపార్ట్మెంట్ల మీద ఉన్న 60%, జిహెచ్ఎంసీలో హైదరాబాద్లో ఉన్న 60% వాటికి పర్మిషన్ లేదు. 60% పెంట్ హౌస్లకు పర్మిషన్ లేదు. పెంట్ హౌస్లకు ఎవరు పర్మిషన్ తీసుకుంటలేరు. మరి తీసుకోవచ్చు కదా అంటే తీసుకోవాలి కూడా. పర్మిషన్ లేకపోతే ఏం చేస్తారంటే మామూలుగా అక్కడక్కడ అపార్ట్మెంట్ల పైన ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఏం చేస్తారంటే వాటికి నోటీసులు ఇస్తారు, ఇంతో ఫైన్ కట్టించుకొని రెగ్యులరైజ్ చేసేస్తారు. ఎందుకంటే దానివల్ల జనాలకి ఇబ్బంది లేదు. ఒక 1000 గజాల అంత పెద్ద జాగల ఒక 4 ఫ్లోర్ల ఇల్లు లేకపోతే ఒక ఆఫీసు, 4 ఫ్లోర్ల బిల్డింగు, దానిపైన ఒక పెంట్ హౌస్ ఉండడం అనేది జనాలకు ఇబ్బందికరం కాదు, రూల్స్ కూడా వ్యతిరేకమేం కాదు. ఇప్పుడు 100 గజాల ఇంటిలో 100 గజాల ప్లేస్లో 10 ఫ్లోర్లు కట్టిననుకో అది రూల్స్కి వ్యతిరేకం, దాన్ని ఖచ్చితంగా కూలగొట్టాల్సిందే. ఎందుకంటే అది మీద పడితే ఆ పక్క ఈ పక్క జనాలకు ఇబ్బంది. ఎందుకంటే 100 గజాలు అంటే ఇంత చిన్న ప్లేసు, దానిలో G+1కు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. మరి అట్లాంటిది ఒకటేసారి 10 ఫ్లోర్లు కడితే అది కరెక్ట్ కాదు. కానీ 1000 గజాల ఇంటి స్థలంలో 4 ఫ్లోర్లు కట్టిన ఒక బిల్డింగ్ పైన ఒక పెంట్ హౌస్ ఉండడం అనేది పెద్ద ప్రమాదం ఏం కాదు, ఎవరికి ప్రమాదం కాదు, ఇబ్బందికరమైనది కూడా కాదు. చాలా అపార్ట్మెంట్స్ మీద ఇట్లాంటిది ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు లేకపోతే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇచ్చి అవి రెగ్యులరైజ్ చేసేస్తారు, అమౌంట్ కట్టించుకొని రెగ్యులరైజ్ చేసేస్తారు. అది కానీ ఇక్కడ మాత్రం ఎందుకు కూలగొట్టకూడదు అని ఇచ్చిరంట. ఎందుకు కూలగొట్టకూడదు, ఎందుకు అంటే బాగా కూలగొట్టాలని ఉన్నట్టున్నది దాని. అసలు ఇక దీనికన్నా ముందు ఏం జరిగిందంటే అల్లు అర్జున్ వాళ్ళ నానమ్మ చనిపోయింది, అల్లు అరవింద్ వాళ్ళ అమ్మ చనిపోయింది. కానీ దానికి రేవంత్ రెడ్డి పోలే, ఉత్తుత దానికి పోతూ ఉంటాడు రేవంత్ రెడ్డి. ఉత్తుత ఫంక్షన్లకు, పిల్లలు అక్షరాభ్యాసాలకు, తర్వాత గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్కు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవుతుంది. మధ్య చూస్తున్నాం కదా, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్కు. ఇక శారీ ఫంక్షన్లు పోలే ఇప్పటిదాకా, కానీ మిగతా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా అటెండ్ అవుతున్నారు. వాళ్ళ లీడర్ల చిన్న లీడర్ల ఫంక్షన్స్ అంటే బర్త్డేలు, ఫస్ట్ బర్త్డేలు కాదు, ఏ 18వ బర్త్డేనో 19వ బర్త్డేనో ఆ బర్త్డేలు కూడా అటెండ్ అవుతున్నారు. కేక్ కట్ చేపినికి పోతున్నాడు, కేక్ తీసుకొని పోతున్నట్టున్నాడు. అయితే మరి అల్లు అర్జున్ వాళ్ళ నానమ్మ చనిపోతే ఒక సినిమా ప్రముఖుడు కదా, ముఖ్యమంత్రి అనే వ్యక్తి పోలేదు, కనీసం కండోలెన్స్ ఒకటి ఇచ్చేసిన అంతే ఇంకేం లేదు. దినాలు కూడా పోలేదు. ఆమె చనిపోయిన తర్వాత దినాలకు మధ్య నోటీస్ ఇచ్చారు జిహెచ్ఎంసీ వాళ్ళు. మొదలే ఎంత పెద్ద మనిషి చనిపోయినా ఇంట్లో ఒక విషాదకరమైన వాతావరణం ఉంటుంది. బట్ వీళ్ళు నోటీస్ ఇచ్చారంటే దాన్ని ఏమర్థం చేసుకోవాలి. అదే ప్రోగ్రాంకు కేటీఆర్ పోయిండు. కేటీఆర్ అల్లు అరవింద్ వాళ్ళ అమ్మ చనిపోయిన దినాలకు పోయిండు కేటీఆర్. సరే, ఏదో ఒక ప్రోగ్రాంకు పోతారు కదా, చనిపోయిన పోకపోయినా ఆ ప్రోగ్రాంకి పోతూ ఉంటారు. కానీ పోలే రేవంత్ రెడ్డి. సరే, ఇంకా దీనికన్నా ముందు అంతకుముందు ఏం జరిగినా కూడా మీకు తెలుసు కదా. ఇప్పుడు ఇదంతా అర్థమైంది కదా మీకు. ఇక్కడ ఈ ప్రోగ్రాంకు పోలే. మామూలుగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో దిల్ రాజు ఇంట్లో
ఏమన్నా కుక్కదో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న కోడిదో ఏమైనా పుట్టినరోజు ఉంటే కూడా పోయేటట్టున్నాడు. మరి అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే అల్లు అర్జున్ చూసి కాదు, కనీసం అల్లు రామలింగ ఆయనదైనా సినిమా ప్రముఖుడు కదా. చిరంజీవి నిలబడ్డదంటే దేనికోసం ఏమంటాడు? చిరంజీవి ఎట్లా నిలబడ్డాడు? అల్లు రామలింగ వల్ల నిలబడ్డాడు ఇండస్ట్రీలో. అంత పెద్ద మనిషి. ఇక అల్లు అరవింద్ పెద్ద మనిషి, ఆయన కూడా వచ్చింది ఆ రోజు డిస్కషన్స్కి వచ్చింది కదా కమాండ్ కంట్రోల్ రూమ్కు. ఆ తర్వాత జరిగిన ప్రోగ్రాము అవార్డ్స్ ఇచ్చారు కదా గవర్నమెంట్, గద్దరన్ అవార్డ్స్ ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఒక డైలాగ్ పిలిచిండు అల్లు అర్జున్. ఆ డైలాగ్తోన రేవంత్ రెడ్డి సగం చచ్చిండు. అది రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడిండు అని అందరూ అనుకున్నారు. అది రేవంత్ రెడ్డి కూడా చేరిపోయింది, తెలిసిపోయింది. అంతకుముందు ఏమైంది? అంతకుముందు సినిమా ఇప్పుడు ఇట్లా ఊపితే ప్రమాదం జరిగిందని ఆయన తీసుకుపోయి జైల్లో బెయిల్ వచ్చినా వదలకుండా జైలు వేసే ప్రయత్నం చేసిండు, జైలు పంపించిండు. మొన్న రేవంత్ రెడ్డి ఊపుకుంటూ పోలేదా వినాయక నిమజ్జనం రోజు ఇట్లా ఊపుకుంటూ పోయింది, సేమ్ అల్లు అర్జున్ లాగానే, సేమ్ అట్లే అది కూడా. ఆ రోజు ఈరోజు సేమ్, కాకపోతే ప్రమాదం జరగలేదు, ప్రమాదం జరిగింది అంతే తేడా, సినిమా థియేటర్ కాబట్టి. ఇట్లా అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళందరూ కలిసిర్రు మామూలుగా. వాళ్ళ మధ్యలో ఉండొచ్చు, విభేదాలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఈ ఇన్సిడెంట్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కదా. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోయింది, చిరంజీవి కూడా సొంత అత్త, వాళ్ళు పోయి కలిసిండ్రు, మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చిండు, పవన్ కళ్యాణ్ ప్రచారం పోకపోయినా ఇదంతా జరిగింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పగడిస్తున్నాడు జస్ట్ బికాస్ ఆఫ్ ఆయన పేరు వలకలేదనే. అల్లు అర్జున్ ఆయన పేరు వలకలేదనే దగ్గర స్టార్ట్ అయింది. లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రచారం పోకపోతే రేవంత్ రెడ్డికి వచ్చేది ఉన్నది? ఆయన ఎవరో నంద్యాలలో ఎవరో ప్రచారంకి వస్తే రేవంత్ రెడ్డికి పోయేదే ఉన్నది? లేకపోతే టీడీపీలో లేడని బాధను, టీడీపీకి సపోర్ట్ చేయలేదన్న బాధ ఉందేమో ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డికి. కానీ ఆయన పేరు విలువలేదన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది వ్యవహారం ఇది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా రచ్చ నడుస్తూనే ఉంది. లాస్ట్కి వాళ్ళ ఇంట్లో ఒక విషాదం జరిగితే కూడా కనీసం రేవంత్ రెడ్డి పోయే ప్రయత్నం చేయలేదు, పలకరించి ఫోన్ చేసినట్టు కూడా సమాచారం లేదు. మామూలుగా పోకపోయినా ఫోన్ చేసి మధ్యలో ఉన్నాడు మాట్లాడతారు కదా, మంచి చెడు ఏదో ఒకటి మాట్లాడతారు కదా, దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు, దాని గురించి కూడా ఎక్కడ సమాచారం రాలేదు. ఇప్పుడు విషాదంలో ఉన్నప్పుడే ఒక నోటీస్ ఇచ్చేది దాన్ని కూలగొడతామని. వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూద్దాం. బట్ ఈ వ్యవహారం అయితే ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో, రాజకీయ ఇండస్ట్రీలో రెండు విడదీయరాని బంధమే. పొలిటికల్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. దీనిలో పైసలు పెడతారు, దానిలో నటిస్తారు, వీళ్ళకి పైసలు వస్తాయి, వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు, ఇవంతా నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఫైనాన్స్ కూడా ఇస్తుంటారు ఇంట్రెస్ట్కి. కానీ ఈ విషయంలో మాత్రం, అల్లు అర్జున్ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి బాగా కోపంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సరే ఏం చేస్తారు కోపం ఉండి? మామూలుగా ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైనా సరే ఈ రాగద్వేషాలకు పోకుండా పనిచేయాలనేది వాళ్ళ రాజ్యాంగం మీద సంతకం పెట్టినప్పుడు ఉంటుంది, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు. కానీ ఇప్పుడు అవేం లేవు, అన్ని కోపాలు తాపాలు అన్నట్టే ఉన్నది కథ. ఈ విషయంలో చూద్దాం వాళ్ళేం స్పందిస్తారో. ఇల్లు కూలగొట్టుకో అని చెప్తారా, లేకపోతే రెగ్యులరైజ్ చేయమని ఏమైనా రిప్లై ఇస్తారా, లేకపోతే పర్మిషన్ ఉందని చెప్తారా? నాగార్జునతో సంబంధాలు బాగా పెరిగినాయి. నాగార్జునతో ఏకంగా బిజినెస్ పార్ట్నర్ అయినట్టు వీళ్ళ ఫ్యామిలీ ఏం బిజినెస్ చేస్తుంటారో త్వరలో తెలుస్తుంది. బిజినెస్ పార్ట్నర్స్ అంటే ఇప్పుడు నాగార్జున అది కూలగొట్టారు కదా, కూలగొట్టిన తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ అయిన వాళ్ళు నాగార్జునకు ఏదో ఫేవర్ చేసిరట. మరి ఇక్కడ మాత్రమే కోపం తగ్గుతలేదు ఎందుకో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.